రవికోటి తేజుడా, రమ్యమైన దేవుడా, వందనములయ్యా. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి తరుణానికే వందనములు. ప్రభువా, సర్వలోకమును సృజించిన దేవా, స్తోత్రాన్ని స్తోత్రాన్ని స్తోత్రాన్ని. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సకల శరీరులకు, సకల రాజ్యములకు, సర్వ శరీరులకు దేవుడు అయ్యి సృష్టికర్తవై పరిశుద్ధాత్ముడా నడిపిస్తున్న దేవా, వందనములు స్తోత్రములు. ఆది నుంచి అంతవరకు మీ మాటలు నా మాటలు కాకుండా నీ మాటలు మాట్లాడమని మీ పాదాలు పట్టుకుంటూ వేడుకుంటూ నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున నడిచినాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? దేవుని నామమునకు వందనములు స్తోత్రములు. ఈ సాయంకాల సమయమున యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు సూటిగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలండి. యేసు ప్రభు అంటున్నాడు, భూలోకంలో ఆయన నివసించినప్పుడు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం పైన ఉన్నారు. మీరు గూగుల్ని అడగండి. గూగుల్ అడిగితే ఏం చెప్పుద్దంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అని టైప్ కొట్టి అడగండి గూగుల్ని. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అంటే అప్పుడు చెప్పుద్ది, తండ్రి కుడి పార్శ్వం పైన కూర్చొని ఉన్నాడు అని. అయితే ఇప్పుడు ఉన్నాడు. మరి ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు ఆయన బైబిల్లో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పించి నా తండ్రి వద్దకు ఎవరును వెళ్ళలేరు. అంటే దేవుణ్ణి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే దేవుడు కనబడడు. దేవుడు మనకి కనబడడు. దేవుడు కనబడని దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన శరీరము ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తరువాత 18వ వచనం మనం చూసినట్లుగైతే, తండ్రిని ఎవరు చూడలేదు, ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడన్నా, ఏకైక కుమారుడన్నా ఒక్కటే, ఆయన బయలుపరచను. అంటే తండ్రిని బయలుపరిచేది యేసు ప్రభు. ఎందుకంటే ఆయన చూస్తే చచ్చిపోతాం. దేవదత్తులు మూసుకున్నాయి, కంట్లు మూసుకున్నాయి. ఆయన వెలుగుని తట్టుకోలేక నిరంతరం ఆయన దగ్గరే ఉంటారు. అర్థమైందా? మనం చిన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. మరి నేను చిన్నప్పుడు చూశాను, ఈ మధ్యకాలంలో చూడాల. వెల్డింగ్ చేసేటప్పుడు ఆ వెలుతురే చూడలేక వాడు ఏం చేస్తాడంటే, ఆ వెల్డింగ్ రాడ్ పెట్టి ఇలా వెల్డింగ్ చేసినప్పుడు గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ అని ఉంటాయి. ఒక అద్దాన్ని పెట్టుకుంటాడు. ఒక అద్దాన్ని పెట్టుకొని వెల్డింగ్ చేస్తాడు. అవి కంట్లోకి వెళ్ళినాయా ఇక అంతే. అది చూసినా సరే కళ్ళు పోట్లు వచ్చేస్తాయి. ఒక వెలుతురే చూడలేడే మానవుడు, సూర్యుడినే చూడలేడే. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు అద్దానికి, ఒక వైట్ అద్దానికి పొగబెట్టి, కొవ్వుతో లేకపోతే ఏదైనా మంట పొగబెట్టి దానిలోంచి సూర్యుడిని చూస్తూ ఉంటారు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం వచ్చినప్పుడు. అంటే వెలుతురిని చూడలేడు మానవుడు. వెలుతురునే సృష్టించిన దేవుడు ఎంత కాంతిగా ఉంటాడు. వెలుగుకి మూలమైనటువంటి దేవుడు మానవుడు చూడగలడా? అందుకనే యేసు ప్రభు
దేవుడు రొమ్మును ఆనుకొని ఉన్న ఈ యేసు ప్రభు దేవుణ్ణి కనబరుస్తాడు. అందుకే అయ్యా తండ్రి గురించి చెప్తా ఉంటావు, అయ్యా తండ్రి గురించి చెప్తా ఉంటావు, మాకు తండ్రిని చూపించవా అని ఫిలిప్ అనే ఒక శిష్యుడు అడిగితే, ఫిలిప్పు ఎంతకాలం నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని 10వ అధ్యాయంలో చెప్తాడు. అంతేకాదు నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని సెలవిస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 14వ వచనంలో, నా ద్వారా తప్పించి నా తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. అంటే ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో వారు మాత్రమే, ఏమండి, వారు మాత్రమే యేసు ప్రభు తండ్రి యొద్దకు మనం వెళ్ళగలుగుతాము. యేసు ప్రభుని అంగీకరించిన వారికి మాత్రమే. యేసు ప్రభు అంటాడు నేనే సత్యము. దీన్ని తెలుగు భాషలో విపరీత అర్థాలు తీశారు కొంతమంది దైవజనులు. నేనేం సత్యమయ్యా, నేనేం జీవమయ్యా, నాకు అంత సీన్ లేదయ్యా అని అంటారు చూడండి. అట్లా చెప్పారు. నాకు అంత శక్తి లేదే, నేనే సత్యము, నేనే సత్యం, ఆయన వాక్యే సత్యము. చూడండి యోహాను 17:17 ఆయన వాక్యమే సత్యం. సత్యం అంటే ఏమిటి? పిలాతు అడుగుతాడు, చెప్పనివ్వలేదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా, నీ వాక్యమే సత్యము. నేనే సత్యం అని చెప్తున్నాడు కదా. సత్యం అనగా ఏమి? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యమని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడి వాక్యము పడనివ్వడు. ఏదో ఒక ఆబ్స్టికల్, ఏదో నిన్న వాక్యం ఒక మెసేజ్ ఇస్తా ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి మధ్యలో అడ్డుపడింది. ఏంటి? ఆ వాక్యోడు వచ్చాడట, మంచి స్పిరిట్తో వాక్యం చెప్తా ఉన్నాం. దయ్యము ఏదో రకంగా ఆ వాక్యోడు వచ్చాడని, ఎవరో దగ్గరని, ఒక్కొక్క కలిసిందని, ఏదో రకంగా దుష్టుడు ఎందుకంటే అడ్డుపడతా ఉంటాడు. వాక్యము వెదజల్లనివ్వడు. ఈ లోకములో దేవుడు పనులు జరగనివ్వడు. వాడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బంధిస్తున్నాను. యూఫ్రటీసు నది వద్ద 4 భూతములను మీరు నాయన బంధించున్నారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు. ప్రభా మీ వాక్యము వెదజల్లుటకు మాకు శక్తినివ్వండి దాడి. నేనే సత్యము, ఆయన వాక్యమే సత్యమని యోహాను 17:17 సెలవిస్తా ఉన్నాడు. నేనే జీవము. హల్లెలూయా. కొలస్సీలు 3:3 చూడండి. నేనే జీవము, ఆయనే జీవం అంట. మనం బ్రతికున్నామంటే మనం జీవం కలిగి ఉంటేనే మనము చూడండి బ్రతికి ఉన్నాము అంటే జీవిస్తున్నాము. బ్రతకటం అంటే పొట్ట కొరకు బ్రతికితే అది బ్రతకటం అంటారు, వృత్తి చేసుకోవటం. జీవించటం అంటే అది బ్రతికించే వాక్యము దేనికి? బతుకుదేరువు కాక అది జీవింపచేయు వాక్యము కరెక్ట్. జీవింపచేయు వాక్యము ఆయన ఆనుకొని జీవిస్తాము. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 3:3 మా జీవము నీ యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. మా జీవం అంట దేవుడి యందు. నా జీవము నీ జీవము సర్వ సృష్టి మనుషుల యొక్క జీవము ఆయన యందు దాచబడి ఉన్నది. అందుకే నేనే జీవము అంటున్నాడు ఆయన. కొలస్సీలు 3:3 ఎంత క్లియర్ గా చెప్పాడు. మరి జంతువులు, పశువులు, పక్షులు వాటి జీవం సంగతి ఏంటండి? కీర్తనలో చెప్తా ఉంటాడు. ఏమంటాడంటే దేవుడు అంట తను గాలి పీల్చినప్పుడు 104, 105 అక్కడ ఉంటుంది కీర్తనల్లో. ఆయన గాలి పీల్చినప్పుడు అవి చనిపోతా ఉన్నాయి, గాలి వదిలినప్పుడు అవి మళ్ళా పుడతా ఉన్నాయి. ఆ విధముగా భూమిని సమతుల్యము చేస్తా ఉన్నాడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన సకల జీవరాశులు ప్రాణవాయువు పోతా ఉంది, ప్రాణవాయువు పుడతా ఉంది.
అది జంతువులకి. మన జీవము క్రీస్తు యందు దాచబడి ఉందని కొరింథీయులు 3:3లో చదివిస్తా ఉన్నాడు. 4:29 నీవు ముఖం మరుగు చేసుకొనక, నీవు ముఖము మరుగు చేసుకొనగా. మనం తప్పు చేసామనుకోండి, దేవుడు లేడు, అలా తిప్పుకుంటాడంట. అబ్రహాము తప్పు చేసినప్పుడు 86 ఏట హాగరుతో ఆగలేక పిల్లల్ని ఇస్తారని మాట ఇచ్చాక కూడా హాగరు అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చి, ఆ శారా హాగరు ఒక నిర్ణయానికి వచ్చి హాగర్ దగ్గరికి పంపుతారు, దాసి అయిన హాగర్ దగ్గరికి. 13 సంవత్సరాలు దేవుడు పక్కకి తిప్పుకొని ఉన్నాడు. కోపం వచ్చింది, బాధేసింది. మనం ఏదైనా జీవితంలో తప్పు చేసినప్పుడు, దేవుడికి ఇష్టం లేని పని చేసినప్పుడు ఆయన పక్కకి తిప్పుకుంటాడు. దేవుడు మనతో మాట్లాడకపోతే ఆయన, మనం దేవుడికి నచ్చంది ఏదైనా చేస్తే ఆయన పక్కకి తిప్పుకుంటాడు ముఖాన్ని. సకల జీవరాశులు కూడా అంతే. అవి కూడా దేవుడు మాట్లాడకపోతే అవంట పక్కకి తిప్పుంటాయి, డీలా అయిపోతాయి అంట. చదవండి. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేనన్ని జలచరములు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని అందులో లెక్కలేనని 3000 రకాల చేపలు ఉన్నాయంట. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖం మరుగు చేసుకొనక అవి కలత చెందును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచిపెట్టి మట్టి పాలగును. నీవు ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు భూతలము నూతన పరుచుచున్నావు. నూతనపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చేపలు పిల్లలు పడతా ఉంటే పిల్లలు మళ్ళా చచ్చిపోతా ఉంటాయి, పిల్లలు పడతా ఉంటాయి, చచ్చిపోతా ఉంటాయి. అవి భూతలము. మరి అడవుల్లో జంతువులు కానీ, మరి ఆకాశంలో పక్షులు కానీ, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు, వాటికి ఆహారం పెడుతున్న నేను నీకు ఆహారం పెట్టలేనా? భూమిని సమతలం చేస్తా ఉన్నాడు దేవుడు. భూమిని సమతలం చేస్తా, సకల జీవరాశులకు కారణభూతుడు అయిన దేవా అని మనం అందుకే ప్రార్థన చేస్తాము. సకల జీవరాశులకు కారణభూతుడు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు. నేనే సత్యము, ఆయన వాక్యమే సత్యము. నేనే జీవము, నీ జీవము క్రీస్తు యందు దాచబడి ఉంది. కొరింథీయులు 3:3. హల్లెలూయా. నీ జీవము నా జీవము ఆయన యందు దాచబడి ఉంది. మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసినప్పుడు మాయి పకీర్ దగ్గర ఒక పక్షి ఉంటుంది. ఆ మాయి పకీర్ది ఆ యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుందంటే 7 సముద్రాలు దాటిన తర్వాత ఒక పెద్ద గుహ ఉంటుంది. ఆ గుహలో ముందు అనేక రకాల పాములు గీములు ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్ళాలి. సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, విఠలాచార్య సినిమాల్లో. అట్లాగా అక్కడ చివరికి వెళ్తే ఎల్లగా 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 శత్రువులు అనేక మంది దాటుకొని వెళ్ళిన తర్వాత ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షిని రెక్కలంటే ఇక్కడ ఈ మాయ పకీరు చెయ్యి ఇరిగిపోద్ది. ఆ పక్షికి ఇటువైపు రెక్కని ఎలా అంటే మళ్ళీ ఇటు చెయ్యి ఇరిగిపోద్ది. అట్లాగా ఆ పక్షి యొక్క ప్రాణము ఈ యొక్క మాయిల్ పకీరులో ఉన్నట్లుగా, మాయిల్ పకీరు ప్రాణము పక్షిలో ఉన్నట్లుగా మన ప్రాణము, మన జీవము మన క్రీస్తు యందు దాచబడి ఉంది. నేనే సత్యము, నేనే జీవము. మరి నేను మార్గము అంటున్నాడు. నా ద్వారా తప్పించి నా తండ్రి యొద్దకు ఎవ్వరు వెళ్ళలేరు. ఎందుకంటే ఆయనే పరలోకములో మనకి ఉండటానికి నివాసాలు ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 14:1-2 చూడండి. ఆయన పరలోకములో మన కొరకు ఇల్లు ప్యాలెస్లు. మీ హృదయంలో కలవరపడనీయకుడి. మీ హృదయములో కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు.
అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. లేకపోతే చెప్పేవాడు కాదుగా, ఉన్నాయి నిజంగా. నీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నీకు ఒక్కొక్కరికి వారి వారి క్రియలు చొప్పున స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మొత్తమును తీసుకుని పోవుదును. నా యొద్దకు పర్మనెంట్ గా మీరందరూ ఆయన అంగీకరించిన ప్రతి బిడ్డను తీసుకెళ్ళడానికి మరలా వస్తాను. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అన్నాడు. ఆ మార్గము అయ్యా సముద్రములో కృష్ణా, గోదావరి, కావేరి సముద్రంలో కలుస్తుంది కదా, గంగా, యమున, సరస్వతి సముద్రంలో కలుస్తాయి కదా, ఇండియాలో ఏ నదైనా సముద్రంలో కలుస్తుంది కదా, న్యూయార్క్ ఒడ్డు పక్కన ఉన్నది సముద్రంలో కలుస్తుంది కదా, లండన్ పక్కనే ఒక నది ఉంది సముద్రంలో, థేమ్స్ నది ఉంది సముద్రంలో కలుస్తుంది కదా, కలకత్తా నగరంలో ఒక నది ఉంది సముద్రంలో కలుస్తుంది కదా. ఏమంటే ఒక్కొక్క నది యాన్ సిటీలో ఒక నది ఉంది, అది సముద్రంలో కలుస్తుంది కదా చైనాలో. అట్లాగే ప్రపంచంలో పెద్ద పెద్ద పట్టణాల పక్కల నదులు ఉన్నాయి కదా, ఆ నదులన్నీ కూడా సముద్రాల్లో కలుస్తుంది కదా. ఈ నదులను అనేక మతాల కింద మనం భావిస్తే ప్రతి మతము చెప్పేది చివరికి కలిసేది కడలిలో. కడలి అంటే సముద్రము. ఏ మతం చెప్పినా కలిసేది కడల్లో. అన్ని మార్గాలు మళ్ళా ఆ చివర దేవుడి దగ్గరికే వెళ్తాయి, అన్ని మార్గాలు ఆ దేవుడినే సూచిస్తాయి అని అంటారు. అది తప్పు. ఎట్లాగంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఒక ఉపమానము చెప్తా. ఈ దేహంలోని అనేక మార్గాలు ఉన్నాయి. కన్ను అనే మార్గము గుండా, మరి చెవులనే మార్గము గుండా వింటాము, ముక్కు అనే మార్గము ద్వారా గాలి పీలుస్తాము, నోరు అనే మార్గం ద్వారా అన్నం తింటాము, మాట్లాడతాము, మలమూత్రాలు విసర్జించే మార్గాల ద్వారా మలమును విసర్జిస్తాము, మూత్రాన్ని విసర్జిస్తాము. దేని మార్గము దానిదే. ఇప్పుడు అన్ని మార్గాలు ఒకటి కాదు. ఎందుకంటే నేను అన్నం తినే మార్గంలో ఇచ్చి మలమూత్రాలు విసర్జించే మార్గములు అవి పెడితే అది చెల్లువు. దేహం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. కనుక కరెక్ట్ అయిన మార్గం ఏంటంటే యేసు ప్రభు మార్గము. నేనే మార్గము, నా ద్వారా తప్పించి నా తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఎన్ని మతాలున్నా యేసు ప్రభు కరెక్ట్ మార్గము. ఆయన మతము కాదు, ఆయన మార్గం అంటున్నాడు ఇవాళ వాక్యము. యోహాను సువార్త 14:6 ఏమంటాడంటే నేనే మార్గము, నేను పరలోకానికి మార్గము, నేను జీవాన్ని, మీకు జీవం ఇచ్చుటకు వచ్చాను, మీకు నిత్య జీవం ఇచ్చుటకు వచ్చాను, మీకు ఎటర్నల్ కింగ్డమ్ లో తీసుకుపోవడానికి వచ్చాను. ఇక్కడ మీరు యాత్రికులై ఉన్నారు. ఈ యాత్ర ముగించుకొని ప్రతివాడు వెళ్ళిపోవలసిందే. అయితే యేసు ప్రభుని ఇక్కడ తిట్టేవాళ్ళు ఉన్నారు, అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. మేకలు కొట్టుకున్నాడు, పిక్కోలేకపోయాడు, మమ్మల్ని ఏం రక్షిస్తాడు అన్నారు. నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడు మా తండ్రితో ఒక్క మాట సెలవిస్తే 10⁻10 కోట్ల దేవదూతల కింద దిగుతారు. ఆయన పుట్టినప్పుడు సర్వలోకములో ఉన్న, పరలోకములో ఉన్న దేవదూతలందరూ భూలోకానికి వచ్చారు. తూర్పు దేశంలో జ్ఞానులు వచ్చారు, గొర్రెలు కాసుకునేవారు వచ్చారు, పేదవారు వచ్చారు, ధనికులు వచ్చారు. ఆయన రాజుగారి ఇంట్లో పుట్టొచ్చు. మహారాజు తను తాను రిక్తులుగా చేసుకొని రాజుగారి ఇంట్లో పుట్ల, పోనీ మధ్యతరగతి ఇంట్లో పుట్టచ్చు కదా, కాదు. ఇంకా 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 కటిక మరి పశువుల పాక కూడా కాదు. మరి సత్రంలో స్థలం లేనప్పుడు బయటే కనేసింది వాళ్ళమ్మ. ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్తారు. హల్లెలూయా. గొడ్ల సావడిలో పెట్టేశారు, పశువుల పాకలో పెట్టి అప్పుడు పెట్టారు. వీళ్ళు వచ్చేసరికి పెట్టారు. వైస్ బ్యాగ్స్ వచ్చేసరికి యేసు ప్రభుకి దాదాపుగా 9 నెలలు
ఎందుకంటే ఈ వైజ్ మ్యాన్స్ వీళ్ళు నక్షత్రాన్ని చూసి వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు విజ్డమ్ కలిగిన వారు, వారు పారసీకులు. వాళ్ళు మన ఇండియాలో పారసీకులు ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. మన రోడ్డు ఎక్కితే చాలు వాళ్ళు కనపడతారు. ఎలా అండి? ఎవరైనా చెప్పగలరా? ఊహించగలరా? రోడ్డు మీద టాటా బిర్లా వాళ్ళు పారసీకులు. టాటా బిర్లా అనే వాళ్ళు పారసీకులు. ఈ వైజ్ మ్యాన్స్ యేసుప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇండియా వచ్చి వ్యాపారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చారు, కానుకలు తీసుకొచ్చారు. వాళ్ళు నక్షత్రం గురించి అన్ని వాళ్ళకి తెలుసు. రాజులకి చెప్తారంట, ఇదిగో ఈ నక్షత్రం ఇక్కడ ఉన్నప్పుడు ఇలా జరుగుద్ది, ఈ నక్షత్రం ఇలా ఉన్నప్పుడు ఇలా జరుగుద్ది అని చెప్పే జ్ఞానం కలిగిన వారు. అందుకని యేసుప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆధారం చేసుకొని వారు యేసుప్రభుకి దాదాపుగా 9 నెలలు అయ్యింది ఆయన పుట్టి. వాళ్ళు ఒట్టెల మీద వెళ్తా ఉన్నారు. ఇప్పుడులాగా ఇక్కడ విమానం ఎక్కితే 2 గంటల్లో దుబాయ్, బాంబేలో విమానం ఎక్కితే 2.5-3 గంటల్లో దుబాయ్ దిగటం, అలాంటి 5-6 గంటల్లో దిగటం ఆ లండన్లోని, మరి 13 గంటల్లో దిగటం అమెరికాలో. అవి లేవు. 2000 సంవత్సరాల క్రితం రవాణా సౌకర్యాలు లేవు. ఫస్ట్ గుర్రాల మీద వెళ్ళారు, ఫస్ట్ కాళ్ళు నడకని వెళ్ళారు, తర్వాత గాడిదల మీద వెళ్ళారు, తర్వాత ఏనుగుల మీద వెళ్ళారు, తర్వాత గుర్రాల మీద వెళ్ళారు, తర్వాత స్పీడ్ పెరిగింది, ఆ తర్వాత సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు వచ్చినాయి, తర్వాత విమానాలు వచ్చినాయి. రవాణాలో మార్పు వచ్చింది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నేనే సత్యమో, నేనే మార్గమో, నేనే జీవమో, నా తండ్రి యొద్ద అనేక నివాసాలు కలవు. నా యొద్దకు వచ్చేవాడు నేను అంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. ఆయన మార్గమే కరెక్ట్ మార్గము. నేనే మార్గము, ఆయన పరలోకానికి మార్గము. ఆయన పేరు చెప్పినప్పుడు అప్పుడు కూడా 2 సంవత్సరాల్లో పిల్లలు ఆయన పుట్టినప్పుడు చంపేశాడు ఏ రోజు రాజు. ఇప్పుడు కూడా తక్కువ వారిని చూస్తూ ఉన్నారు. కానీ ఆ దేవాది దేవుడే మేలు చేసే దేవుడు, పరలోకానికి తీసుకెళ్లే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. హల్లెలూయా. దేవా నీకు వందనములు నాయన. ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని సెలవిచ్చారు. మీరు పరలోకానికి మార్గమై ఉన్నారు. మా జీవము మీ యందు దాచబడి ఉందన్నావు నాయన. హల్లెలూయా. నేనే సత్యం అన్నావు. ఆయన వాక్యమే సత్యము. బైబిల్లోని నీ వాక్యములన్నీ సత్యములు. హల్లెలూయా. మంచి పాట పాడుకుందాము. హల్లెలూయా. స్తోత్రం. మీకే స్తోత్రములు నాయన. మీకే స్తోత్రం. ఏం పాట? హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివా సిల్వలో. కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుమో యేసువా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
విరిగి నలిగిన బలియాగముగాను నా హృదయమర్పింతును. విరిగి నలిగి బలియాగముగాను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను జేబుని నీచము నిన్ను వెంబడించును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చి సర్వలోకము కొరకు నాయన నీ ప్రాణం పెట్టిన దేవుడివయ్యా. నాయన యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి విశ్వాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని దీవించండి, మీ పాదముల దగ్గర పెట్టు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్.